హలో అందరికీ. ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రంలోని గురవనహల్లి మహాలక్ష్మి దేవాలయం వెళ్తున్నామండి. ఇది బెంగళూరులో మెజెస్టిక్ నుంచి పావాగఢ్ బస్సు ఎక్కాలి అండి. ఇది పర్ పర్సన్ 112 రూపీస్ ఉంటుంది. ఈ ఆలయం పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. దయచేసి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మరిన్ని ఆలయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మహాలక్ష్మి ఆలయం. ఇది కర్ణాటకలోని కోల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం లాగా ఇక్కడ గురవనహల్లి మహాలక్ష్మి ఆలయం స్వయంభూ అండి. ఈ ఆలయం గురించి తెలుసుకుందాం. గురవనహల్లి తుమ్కూరు జిల్లాలోని కోటగిరే తాలూకాలోని గురవనహల్లి గ్రామంలో ఉన్న మహాలక్ష్మి ఆలయం. ఈ ప్రదేశంలో స్వయంభూగా ఉద్భవించింది. గురవనహల్లి మహాలక్ష్మి ఆలయం కర్ణాటక కోల్హాపూర్గా పేరు. ఈ ఆలయంలో మరికాంబాదేవి మరియు సర్పదేవుడు మంచల నాగప్ప కూడా ఉన్నారు. పదండి లోపలికి వెళ్దాము. ఆలయం గురించి తెలుసుకుందాం. గురవనహల్లి 1900 సంవత్సరం ప్రారంభంలో నిర్మించబడింది. అబ్బయ్య అనే గ్రామస్తుడు తన ఇంట్లో మహాలక్ష్మి విగ్రహాన్ని పూజించడం ప్రారంభించాడు. తర్వాత అతని సోదరుడు తోటతప్ప వచ్చాడు. మహాలక్ష్మి దేవికి పూజించడానికి ఈ ఆలయాన్ని నిర్మించిన వ్యక్తి తోటదప్ప మరణం తర్వాత గురవనహల్లి ఆలయాన్ని మహాలక్ష్మి చౌడయ్య పూజించాడు. 1900 ఈ ఆలయం నిర్మించిన వ్యక్తి తోటతప్ప. అతని మరణం తర్వాత గురవనహల్లి మహాలక్ష్మి ఆలయాన్ని చౌడయ్య పూజించారు. 1910 నుండి ఆలయాన్ని గ్రామస్తులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. 25లో మహాలక్ష్మి ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. ఆలయాన్ని విడిచిపెట్టి 1950లో తిరిగి దర్శనమిచ్చి ప్రతిరోజు కమలమ్మ అనే మహిళ ఈ ఆలయాన్ని పూజించడం ప్రారంభించింది. ఈ ఆలయంని పూజిస్తే భక్తులకు ఆరోగ్యం, సంపద, సామాజిక హోదాలో మార్పులను కనుగొంటారు. దీని ఫలితంగా గురవనహల్లి మహాలక్ష్మి ఆలయంలో భక్తుల సంఖ్య పెరిగింది. ఈ ఆలయం కథ మనం తెలుసుకుందాం. 1900 చివరిలో గురవనహల్లి గ్రామంలో అబ్బయ్య అనే గ్రామంలో ఒక స్త్రీ నేను మీ ఇంటికి రానా అని అడుగుతున్న గొంతు విన్నాడు. ఆ విషయాన్ని తన తల్లితో చెప్పారు. తన తల్లి సలహా చెప్పింది. ఆమె దేవత అయితే రమ్మని, ఒక దయ్యం అయితే రావద్దని చెప్పండి అని తన కొడుకుతో చెప్పింది. ఆ మాట విన్న కొడుకు అలాగే చేశాడు. అది ఒక నదిలో విగ్రహంగా అది బయటకు వచ్చింది. మహాలక్ష్మి విగ్రహంగా నీటి నుంచి బయటకు వచ్చింది. అబ్బయ్య ఈ విగ్రహాన్ని పూజించడం ప్రారంభించి ధనవంతుడయ్యాడు. సో ఈ ఆలయం కథ విశేషం. ఈ ఆలయాన్ని ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. దర్శనం తర్వాత ఇక్కడ మేము భోజనం చేసాము. సో చూడండి ఎలా ఉందో డైనింగ్ హాలు. ఇది టెంపుల్ నుంచి రైట్ సైడ్ స్ట్రైట్ వెళ్ళి మహాలక్ష్మి ఆలయంలో పక్కనే ఉంది. ఈ అబ్బయ్య తన సంపద మొత్తం దేవికి, పేదలకు దానం చేశాడు. మళ్ళీ ఆ ఆలయాన్ని నిర్మించి లక్ష్మీ నివాసం అని పేరు పెట్టాడు. అతని మరణం తర్వాత తోటదప్ప విగ్రహాన్ని పూజించడం ప్రారంభించాడు. ఈ విగ్రహం ఇక్కడ నుంచి ఉద్భవించింది అని చాలామంది చెప్తారు. ఈ నది నుండి అబ్బయ్య తీసుకుని అక్కడ ప్రతిష్ఠ చేశాడు. ఇది స్వయంభూ ఆలయం. సో ఈ బెంగళూరులో ఉన్న తెలుగు వారి కోసము ఈ తెలుగులో నేను చిన్న వీడియో చేశానండి. మీరు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. తర్వాత రిటర్న్ అక్కడి నుంచి బెంగళూరు మెజెస్టిక్కి చేరుకున్నాము. నచ్చితే లైక్